హాయ్ అందరికీ, వెల్కమ్ టు కీర్తి ఆల్ ఇన్ వ్లాగ్స్. ఈరోజు దొండకాయ కర్రీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి అలా కొంచెం వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. అలా యాడ్ చేసి ముక్కలు అనేవి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే దంచుకున్న వెల్లుల్ని వేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చాను. అలా మగ్గిన తర్వాత అందులోకి నేను 1 స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. అలా మీరు కూడా ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అలా 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అలా నేను అందులోకి టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ కారాన్ని యాడ్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అలాగే సాల్ట్ని మీరు కూడా యాడ్ చేసుకుని ఎక్కడ మాడకుండా అలా తిప్పుకుంటూ ఉండండి. ఎక్కడ మాడకుండా అలా సిమ్లో పెట్టి ముక్కలు అనేవి మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం నేను మిల్క్ని యాడ్ చేశాను. మీరు కూడా మీకు ఇష్టమైతే మిల్క్ని యాడ్ చేయండి, లేదా అది స్కిప్ చేయండి. ఇలా మిల్క్ వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీతో చాలా బాగుంటుందండి. అందుకే నేను మిల్క్ని యాడ్ చేశాను. అలా మిల్క్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత రిజల్ట్ ఇది. అలా మగ్గించుకున్న తర్వాత ఎక్కడ అడుగంటకుండా నేను అలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను. కర్రీ అనేది చూసారు ఎంత గ్రేవీతో ఎలా ఉందో. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.